పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్కి గుడ్ బై చెప్పాలి అని అనుకుంటున్నారా? రాసిన వెంటనే కూడా మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా ఫటాఫటా రాలిపోతాయన్నమాట. నేను జోక్ చేయట్లేదు, నిజం చెప్తున్నాను. ఒక్కసారి ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఇప్పుడు చాలామంది లేడీస్ ఎదుర్కొంటున్న ప్రాబ్లం అయితే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇన్స్టెంట్గా రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు రిమూవ్ చేస్తే మార్నింగ్ కల్లా మళ్ళీ వచ్చేస్తుంది. ఈ సమస్య వల్ల చాలామంది ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మనకి చాలామందిలో చూస్తుంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది కొంచెం థిక్గా వస్తుంది, తర్వాత పొడవుగా వస్తుంది. ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది అప్పర్ లిప్ మీద చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. చాలామందికి సైడ్స్ కూడా మొత్తం హెవీగా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏదైనా క్రీమ్ రాసుకున్నా, ఏదైనా అప్లై చేసుకున్నా పైకి తెల్లగా కనపడి ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదా. ఈరోజు నేను ఒక చక్కటి సింపుల్ రూపాయి కూడా ఖర్చు లేని ఒక చిన్న చెప్తాను సొల్యూషన్ అనేది. దీంతో మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇలా మీరు ఒక్కసారి ఇలా అనుకుంటే రాలి కింద పడిపోతుంది అనమాట. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్ చూస్తారు. ఇంతకంటే బెస్ట్ టిప్ ఇంకొకటి లేదు. మీరు కావాలనుకుంటే ప్రతిదీ కూడా సర్చ్ చేసిన తర్వాత యూజ్ చేయండి. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇలాంటి మంచి రెమెడీస్ చూడాలి అనుకుంటే మాత్రం వీడియోకి ముందు ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చేలాగా మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం రండి. ఈ రెమెడీ అయితే మనకి గ్యాస్ మీదే స్టార్ట్ అవుతుంది అనమాట. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాసు పాలు అనేది యాడ్ చేసుకోండి. మీరు పాలు లేవు అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకి పాలు అయితే తొందరగా రిజల్ట్స్ అయితే వస్తాయి. పాలు అనేవి మనకి వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. నార్మల్ షుగర్, బ్రౌన్ షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ప్లేస్లో కావాలనుకుంటే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి. మనం యాడ్ చేసిన షుగర్ అలాగే పసుపు రెండు కూడా మనకి బాగా మిక్స్ అవ్వాలి. తర్వాత మనం యాడ్ చేసిన పాలు అనేవి సగం అవ్వాలన్నమాట. ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసాం కదా, సో అందులో మనకి సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2-3 మినిట్స్ అనేది కలిపితే మనకి పాలు అయితే ఇలా దగ్గరగా అయిపోతాయి. కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి దగ్గరగా అయితే అయిపోవాలి. సో దగ్గరే ఉండి చేసుకోండి, 2-3 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఈ పాలు అనేవి మనకి బాగా దగ్గరగా అయిపోయాయి కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని కూల్ చేసుకోవాలి. ఇది కూల్గా అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎటువంటి లమ్స్ అనేది లేకుండా మిక్స్ చేసుకోండి. సో మీకు ఇంకా కొద్దిగా పల్చగా అనిపిస్తే ఇంకొద్దిగా శనగపిండి అలాగే గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ అనేది మాకు స్కిన్కి సెట్ అవ్వదు అనుకుంటే 1 విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ బాదం ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి ప్యాక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. అన్వాంటెడ్ హెయిర్ అనేది మీకు ఎక్కడ ఉంది అంటే సైడ్స్కి ఉందా, లేదనుకుంటే అప్పర్ లిప్ మీద ఉందా, చిన్ దగ్గర ఉందా, ఫోర్ హెడ్కి ఉందా, సో మీ హ్యాండ్స్కి ఉందా, లెగ్స్కి ఉందా, అండర్ ఆర్మ్స్లో ఉందా, ఎక్కడున్నా మీరు హ్యాపీగా ట్రై చేసేయండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే రాదు. దీన్ని మనం అప్లై చేసుకునేటప్పుడు మన స్కిన్ మీద మంచి కూలింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మనం హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేది అప్లై చేసుకుంటే మంటగా అలాగే స్కిన్ అనేది రెడ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అనేది యూజ్ చేసేటప్పుడు మాత్రం మనకి రిలాక్సింగ్ అనిపిస్తుంది. అలాగే మనకి ప్రాబ్లం కూడా సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి, ట్యాన్ని రిమూవ్ చేయడానికి 100% వర్క్ అవుతుంది. ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల స్కిన్ అనేది హెల్దీగా కూడా ఉంటుంది. స్కిన్ అనేది ఎప్పుడు కూడా గ్లోగా ఉంటుందన్నమాట. సో మీరు ఫేస్ మొత్తంలో ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు అప్పర్ లిప్ మీదే ఉన్నాయి అనుకుంటే అప్పర్ లిప్ మీద అప్లై చేయండి. మీకు సైడ్స్కి ఉంటే సైడ్స్కి అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ ఫేస్కి అనేది అప్లై చేశాను. దీన్ని బాగా డ్రై అవ్వనివ్వాలి. ఇది డ్రై అవ్వడానికైతే మనకి 20 మినిట్స్ అయితే పడుతుందండి. కంప్లీట్గా డ్రై అవ్వాలి. ఎక్కడా కూడా కొంచెం కూడా మన చేతికి అనేది తగలకూడదు. ప్యాక్ అంత బాగా డ్రై అవ్వాలి. అలా డ్రై అయిపోయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో అంటే
కింద నుండి పైకి ఇలా చేతితో రబ్ చేస్తుంటే మన ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా మన చేతికే అంటుకొని వచ్చేస్తుంది అనమాట. చాలా నీట్గా కూడా అనిపిస్తుందండి. స్కిన్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడంతో పాటుగా స్కిన్ మీద ట్యాన్ కూడా పోయింది. స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో మీరు ఎక్కడ రిమూవ్ చేసినా ఆపోజిట్ డైరెక్షన్లో అంటే కింద నుండి పైకి అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు ఎలా అంటే అలా రిమూవ్ చేయకూడదు. సో కింద నుండి పైకి రిమూవ్ చేస్తేనే హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. సో మొత్తం కూడా నేను చేత్తోనే రిమూవ్ చేసేసాను. సో తర్వాత జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంది, గ్లోగా ఉంది. ముఖ్యంగా ఫేషియల్ హెయిర్ అనేది అసలు లేదనమాట. ఫస్ట్ టైంకి 100% రిమూవ్ అయిపోయిందా అంటే ఫస్ట్ టైంకి మనకి కొంచెం రిమూవ్ అవుతుందండి. మళ్ళీ సారి ట్రై చేసినప్పటికీ మనకి ఇంకా బాగా రిమూవ్ అవుతుంది. వారంలో 2 సార్లు ట్రై చేయండి. ఇలా మీరు 3-4 వీక్స్ అనేది చేస్తే ఖచ్చితంగా పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్కి అయితే సొల్యూషన్ ఉంటుంది. రాసి పెట్టుకోండి, ఇదైతే నిజం. సో ఫస్ట్ టైంకి రిజల్ట్ రాలేదని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. వారంలో 2 సార్లు ట్రై చేయండి. ఖచ్చితంగా ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్, ఇన్స్టెంట్ కాదు. ఎటువంటి ఖర్చు లేకుండా ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవ్వాలి అంటే ద బెస్ట్ వే అండి ఇది. సో మీరు ఎంతమందిని కన్సల్ట్ అయినా సరే ఇది కంపల్సరీ సజెస్ట్ చేస్తారు. అంత బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేస్తే మీ ఫేషియల్ హెయిర్కి పర్మనెంట్గా గుడ్ బై చెప్పొచ్చు. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మన స్కిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ అనేది రాలిపోవడంతో పాటుగా మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఇది 2-in-1గా అయితే వర్క్ అవుతుంది అనమాట. స్కిన్ అయితే చాలా గ్లోగా క్లియర్గా ఉంటుంది. నేను అప్లై చేసుకున్న తర్వాత చూడండి నా ఫేస్ అయితే ఎంత క్లియర్గా ఉందో. సో ఎటువంటి మేకప్ అయితే లేదు, కొంచెం లిప్స్టిక్ ఉంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ ప్యాక్ అనేది అన్వాంటెడ్ హెయిర్ ఉన్న ప్లేస్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫేస్ అంతా అప్లై చేయాల్సిన అవసరం లేదని కొంతమంది అడుగుతారు. మీ ఇష్టం అండి. ఒకవేళ మీకు అప్పర్ లిప్ మీద హెయిర్ అనేది హెవీగా ఉంది అనుకుంటే అక్కడ వరకే అప్లై చేసుకోండి. సైడ్స్కి ఉందనుకుంటే అక్కడ వరకు అప్లై చేసుకోండి. చిన్న దగ్గర అనుకుంటే అక్కడ వరకు అప్లై చేసుకోండి. సో నా ఉద్దేశం నేనేమనుకుంటానంటే మన ఫేస్ మొత్తం కూడా చిన్న చిన్న అన్వాంటెడ్ హెయిర్ మనకు కనిపించేది కూడా ఉంటుంది కనుక సో అప్లై చేసుకుంటే మనం రబ్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. వారానికి 2 సార్లు ట్రై చేయండి. పర్మనెంట్గా అన్వాంటెడ్ హెయిర్కి అయితే గుడ్ బై చెప్పేయచ్చు అనమాట. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి 2 సార్లు ట్రై చేసి వర్క్ అవ్వలేదు అనొద్దు. పర్మనెంట్ సొల్యూషన్స్ ఎప్పుడు కూడా కొంచెం స్లోగా వర్క్ అవుతాయి, బట్ రిజల్ట్ మాత్రం 100% అయితే ఉంటాయన్నమాట. ఇన్స్టెంట్గా మనం వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్ అని అలాగే షేవింగ్ కానీ చేయించుకుంటే ఏంటంటే మనకి వెంటనే అప్పటికప్పుడు సొల్యూషన్ అనేది వస్తుంది. కాకపోతే మళ్ళీ హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే పర్మనెంట్గా మన హెయిర్ గ్రోత్ని మెల్లిమెల్లిగా స్టాప్ చేస్తూ ఇంకా పర్మనెంట్గా క్లోజ్ చేస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. ఒక 2 వీక్స్ ట్రై చేయండి. 3-4 టైమ్స్ అనేది మీకే తెలుస్తుంది. మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా స్లో అయిపోతూ ఉంటుందన్నమాట. 100% వర్కింగ్ రెమెడీ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఇక మీదట మీకు వ్యాక్సిన్ చేయించుకునే అవసరం కానీ థ్రెడ్డింగ్ చేయించుకునే అవసరం కానీ ఉండదు. నో మోర్ ఫేషియల్ హెయిర్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే గుడ్ బై చెప్పండి ఫేషియల్ హెయిర్కి అయితే. ఈ చిట్కా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇది నిజంగా యూస్ఫుల్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.